వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటుగా రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, విక్రమ బేతాళ కథలు నేను రోజులైందో చాలా రోజులు అనిపిస్తోంది. నా డైలాగే అది. ఒక స్టోరీ చెప్పుకుందామండి. మామూలుగా విక్రమ భేతాల కథలు ఎలా మొదలవుతాయి? పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ వెందిరిగి శ్మశానంలోకి వెళ్ళాడు. మరి చెట్టు ఎక్కాడు, శవాన్ని భుజాన్ని వేసుకున్నాడు, దింపాడు, భుజాన్ని వేసుకున్నాడు, నడిచి వెళ్తున్నాడు. ఈ శవాన్ని ఆశ్రయించుకుని ఉన్న భేతాళుడు, నీకెంత ఓపిక, ఇన్నిసార్లైనా వెనక్కి తిరిగి వస్తున్నావు కానీ పని మాత్రం మాంటలేదు. సరే, నీకు మార్గాయాసం తెలియకుండా ఓ కథ చెప్తాను. కథ చివరి నేను ఒక ప్రశ్న ఇస్తాను, సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల వేయి వక్కలవుతుంది అని చెప్పాడు. అయితే ఇందులో ఒక నియమం ఏమిటి? మౌనభంగం కాకూడదు, రాజుగారు నోరు తెచ్చి మాట్లాడకూడదు. సరే, మొత్తానికి బయలుదేరాడు. వెళ్తుంటే ఈయన ఏం చెప్పాడంటే, పూర్వమట అవంతి నగరంలో ఒక చాలా గొప్ప శ్రేష్ఠి ఒక ఆయన ఉండేవాడు. శ్రేష్ఠి అంటే వ్యాపారస్తుడు అనమాట. అయితే వ్యాపారస్తుల ఇళ్లలో అందగత్తెలుగా ఉండటం పిల్లలు కొంచెం తక్కువ. కానీ ఈయన ఈ పర్టికులర్ వ్యాపారస్తుడు గారి కూతురు చాలా అందగత్తెట, ఎంత బాగుంటుందోట. ఆ పిల్ల పేరు కమలాక్షి అమ్మాయి పేరు. సరే, ఈ కమలాక్షికి బోల్డ్ పెళ్లి సంబంధాలు వచ్చేవి. అబ్బో, చాలా మంది వాళ్ళు వీళ్ళు అడుగుతుండేవాళ్ళు. ఈయన ఏమనుకునేవాడంటే, మన దగ్గర బోల్డ్ డబ్బు ఉంది, పిల్ల అందమైన పిల్ల, అందుకని ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి, వెనకింట్లో మీ పిల్ల బాగుందని వచ్చే వాళ్ళకి కాకుండా సూపర్ వాళ్ళు ఎవరికైనా ఇవ్వాలి, మామూలు వాడు కాదు, సూపర్ వాడు కావాలి అని అనుకున్నాడు. అయితే అట్లా మంచి మంచి సంబంధాలు ఎంతమందో ఎక్కడి నుంచో వారు అవిరా వస్తే అన్నిటినీ చూసి ముగ్గురిని సెలెక్ట్ చేశారు. చివరికి ముగ్గురులో ముగ్గురు అబ్బాయిలు, 3 చాలా ప్రత్యేకతలు ఉన్న వాళ్ళు, బాగా ఆస్తిపరులు, అబ్బాయిలు చక్కగా ఉంటారు, అన్నీ ఉన్నాయి. వాళ్ళకేమో ఈ కమలాక్షి నచ్చింది బాగా. ఈ ముగ్గురులో ఒకటి సెలెక్షన్ అవ్వాలి. అయితే ఏమనుకున్నారు, ఆయన సెలెక్ట్ చేయలేకపోయాడు. ముగ్గురిని రప్పించి పిల్లకి చూపిస్తే, మామూలుగా అప్పట్లో ఈ మామూలు రాజుగారి పిల్లలకే స్వయంవరాలు, వ్యాపారస్తుల పిల్లలకి స్వయంవరాలు లేవు. వెరైటీగా మనం చేద్దాం, ఇంత అందమైన పిల్లకి ఆ ఛాయిస్ ఇవ్వాల్సిందేనని భావించాడు. పాపం భావించి వాళ్ళ ముగ్గురిని రమ్మన్నాడు. ఒకరోజు వచ్చారు, మొత్తానికి ఓ శ్రావణ మాసంలో వచ్చారు వీళ్ళు ఊరు. వస్తే వాళ్ళ ముగ్గురిని 3 గెస్ట్ హౌస్ల్లో పెట్టాడు. రేపొద్దున పిల్లని చూస్తారు. ఈ సాయంకాలం వేళ దేవాలయానికి వెళ్ళి తిరిగి వస్తూ బండి మించి కింద పడి ఈ కమలాక్షి కాస్త చచ్చిపోయింది. పాపం, అయ్యో, బండికి వెళ్ళొచ్చింది. మర్నాడు పెళ్లి చూపులు కదా, ఆ ముగ్గురులో ఒకరిని పిల్లని సెలెక్ట్ చేసుకోవాలి. అందుకని అమ్మవారి గుడికి పంపించారు పిల్లని. పంపేసరికల్లా ఈ బండి ఆగక ముందే దిగబోయి పల్టీ కొట్టి ముందుకు పడింది. ఆ పడ్డం తల్లో ఎక్కడ నెమరగంతకి దెబ్బ తగిలిందో పిల్ల కాస్త పోయి. ఇంకేం చేస్తారు, లబో దిబో అని ఏడ్చారు. ఈ ముగ్గురు అలా ఉండిపోయారు. అక్కడి నుంచి ఏమైందట, సరే వదలి వెళ్ళలేకపోయారు ఆ పిల్ల శవాన్ని కూడా. మర్నాడు పొద్దున యథావిధిగా ఈ అమ్మాయికి చేయవలసిన దహన కార్యక్రమాలవి నిర్వర్తిస్తే సరే, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం. ఈ వచ్చిన ముగ్గురు పెళ్లి కొడుకుల్లో మొదటి వాడి పేరు జీవసిద్ధి. అతను ఏం చేశాడంటే, ఈ అమ్మాయి మీద దిగులతోటి, పిల్లని పెళ్లి చేసుకోలేకపోయానన్న బాధతోటి దేశాంతరం వెళ్ళిపోయాట. రెండో వాడు ధనగుప్తుడు. ఈ ధనగుప్తుడు ఏం చేశాడు, ఈ వర్తకుడికి మీరు బాధలో ఉన్నారు, మీరు ఏం చేస్తారు, ఇవన్నీ ఈ అమ్మాయి ఇవ్వండి అస్థికలు, నేను కాశీలో కలుపుతాను అని చెప్పాడు. అస్థికలు తీసుకుని ధనగుప్తుడు కాశీ వెళ్ళిపోయాడు. మూడో వాడు కృపాకరుడు. అతను ఆ అమ్మని వదిలిపెట్టి వెళ్ళలేక ఆ శ్మశానం బయటే ఒక గుడిసేసుకుని అక్కడే ఉండేవాడు, శ్మశానం పక్కనే. ఆ అమ్మాయి ఎక్కడ చితిని మంటలు ఎక్కడ వెలిగించారో అది చూస్తూ ఉండేవాడు దుఃఖంతో. 1 సంవత్సరం ఇంచుమించుగా గడిచింది. ఆ కృపాకరుడు ఇక్కడే ఉండిపోయాడు, ఇల్లు వాకిలి వదిలేశాడు. వాళ్ళ ఊరు తిరిగి వెళ్ళాల, అమ్మాయి మీద ప్రేమతోటి అనమాట. ఆ శ్మశానం దగ్గరే ఉన్నాడు. ఈ ఒకడు ధనగుప్తుడు పట్టుకెళ్ళాడు కదా అస్థికలు తీసుకెళ్ళి గంగలో కలిపేసి తిరిగి వస్తున్నాడు. మూడో వాడు జీవసిద్ధి ఉన్నాడు కదా, అతను ఎక్కడికో వెళ్తుంటే ఏమైంది, అతనికి అలా తిరుగుతూ ఉన్నాడు దేశదిమ్మరిగా. ఒక మాంత్రికుడు అంటే ఒక మంత్రసిద్ధుడితోటి పరిచయం అయింది. మాంత్రికుడు అంటే బ్యాడ్ మీనింగ్ వచ్చేస్తుంది. మాంత్రికుడు అంటే ఏదో ఊడు చేసేవాడు, వేరే వాళ్ళని అనిపిస్తుంది కదా, మాయమంత్రం చేసేవాళ్ళు. అలా కాదు, మంత్రసిద్ధి కలిగిన ఒక ఆయనతోటి పరిచయం అవుతుంది. ఆయన ఏం చెప్తాడంటే, నా దగ్గర ఒక సిద్ధ రసాయనం ఉంది, నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను. ఈ రసాయనాన్ని ఈ చనిపోయిన వాళ్ళ ఎక్కడ చనిపోయారు, ఎక్కడ వాళ్ళని దహనం చేశారు,
అక్కడ చల్లితే వాళ్ళు మళ్ళీ జీవించి బయటకు వస్తారు, నా దగ్గర ఇలాంటిది ఉందని చెప్పాడు. నేను కొంతమంది మీద చేసి చూశాను, ఇది ప్రూవ్ అయింది, సక్సెస్ అయిందంటాడు. ఇతను ఏం చేశాడు, జీవసిద్ధి ఆ మంత్రసిద్ధుడి వెనకాలే బడి వెళ్ళి ఆయనకి తోటి 1 నెల 2 నెలలు తిరిగాడు. తిరిగితే ఆయన తను ఎక్కడికో హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను, ఇక్కడి నుంచి మాయమైపోతాడనమాట మంత్రసిద్ధితోటి. నీకేమైనా కోరుకుంటే చెప్పమంటే, నేను ఇట్లా ఒక కమలాక్షని ఒక పిల్లని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, నా పిల్ల అర్థాంతరంగా చనిపోయింది, అందుకే నేను ఇట్లా దేశద్ది మరిగా తిరుగుతున్నాను, ఆమెను బతికించుకునే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి అన్నాడు. దానికేముందని ఈయన ఏం చేశాడు, తన దగ్గర కమండలంలో మిగిలిన ఆఖర ఇంతే రసాయనం అన్ని దాన్ని ఒక కొద్దిపాటి నీళ్లతో కలిపి ఓ చెంబులో పోసి ఇతని చేతిలో పెట్టాడు. ఆ పిల్ల చనిపోయిన పిల్లని ఎక్కడైతే దహనం చేశారో అక్కడ చల్లు, ఆ పిల్ల బతికి వస్తుంది అన్నాడు. బాగుంది. అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉండగా ఈ అస్థికలు గంగలో నిమజ్జనం చేశాడు కదా, కాశీలో అస్థి నిమజ్జనం చేసినటువంటి ధనగుప్తుడు కూడా తోడయ్యాడు. ఈ ధనగుప్తుడు జీవసిద్ధి ఇద్దరు ఈ ఊరు వచ్చారు మళ్ళీ వెనక్కి అవంతి నగరానికి. వచ్చి వాళ్ళని కలిశారు, ఈ పిల్ల తండ్రిని కమలాక్షి వాళ్ళ నాన్నని కలిసి, అతనేమో నేను అస్థికలు నిమజ్జనం చేసి వచ్చానండి అని చెప్పాడు. ఇతనేమో నా దగ్గర ఒక రసాయనం ఉంది, ఆ అమ్మాయిని బతికించేందుకు ఒక గొప్ప మార్గం ఉంది అని చెప్పేసరికల్లా సరే వీళ్ళంతా కలిసి శ్మశానానికి వెళ్ళారు. కృపాకరుడు శ్మశానం బయట కూర్చున్నాడు కదా, అతను కూడా లేచి లోపలికి వెళ్ళాడు వాళ్ళతో పాటు. ఇతను ఏం చేశాడు, బాగా అమ్మాయిని తలుచుకుని ఎక్కడైతే అమ్మాయిని దహనం చేశారో ఆ ప్రాంతాల్లో చల్లాడు నీళ్లు. ఎవరిని తలుచుకుని గనక నీళ్లు చల్లితే వాళ్ళు బతికొస్తారనమాట. ఆ అమ్మాయి తాలూకు వాళ్ళు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు, ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న 3 అబ్బాయిల సమక్షంలో ఆ పిల్లని తలుచుకుంటూ నీళ్లు చల్లేసరికి, ఎందుకంటే అక్కడ దహనం చేసిన చోట బోళంత మందిని చేస్తారు, అందరూ లేచి వస్తే ఎట్లా, అలా కాకుండా ఈ అమ్మాయి కోసమే చేస్తున్నామని ఇది చెప్పుకుని సంకల్పం చెప్పుకుని చేసేసరికి ఆ పిల్ల లేచి వచ్చేసరికి ఇప్పుడు ఏమైంది, వీళ్ళు 3 కొట్టుకోవటం మొదలుపెట్టారు. పిల్ల అయితే బతికింది బాగానే ఉంది, కానీ పెళ్లి కొడుకులు 3 అయ్యారు. ఒకడంటాడు నేను చచ్చి చెడి కాసి వెళ్ళి అస్థి నిమజ్జనం చేసి వచ్చాను, ఆ పుణ్యం వల్లే ఈ అమ్మాయి బతికింది అంటాడు. నేను తెచ్చిన రసాయనంతో బతికింది అంటాడు వీడు. ఈ అమ్మాయి కోసమే నేను ఇక్కడ ఉండిపోయాను అంటాడు కృపాకరుడు. ఇప్పుడు ఈ పెళ్లి కొడుకు ఎవరు అనేది ప్రశ్న భేతాళుడు అడిగాడు. ఓ రాజా చెప్పు, నేను నీకు ఒక మంచి కథ చెప్పా. ఒక అమ్మాయి 3 అబ్బాయిలు, వీళ్ళల్లో ఈ అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకోవాలి? సమాధానం తెలిసి చెప్పకపోతే తీతల 1000 వక్కలు అవుతుంది చెప్పమన్నాడు. రాజు అన్నాడు, దాందేముంది, కృపాకరుడిని పెళ్లి చేసుకోవాలి అమ్మాయి. కృపాకరుడే ఆమె కోసం అక్కడ వేచి ఉన్నాడు, ఆమెను పెళ్లి చేసుకోవాలి అనేసరికి మరి మిగిలిన వాళ్ళు ఇద్దరు అన్నాడు. బాగుంది, అస్థికలు నిమజ్జనం చేసి వచ్చిన వాడు కొడుకుతో సమానం. ఎవరు అస్థి నిమజ్జనం చేస్తారు? కొడుకు, సంతానమే. ఒక స్త్రీకి ఆమె అస్థికలు ఎవరైతే గంగలో కలుపుతారో వాడు అల్లుడైనా మనవడైనా కొడుకైనా కొడుకే. వేరేవాడు చేస్తే వేరేవాడు చెయ్యడు. అస్థి నిమజ్జనం చేశాడు కాబట్టి ధనగుప్తుడు కొడుకు. ఈ అమ్మాయికి ప్రాణం పోసిన జీవసిద్ధి ఆమె తండ్రి. అమ్మాయి మొదట ఎట్లా పుట్టింది? తండ్రి వలన పుట్టింది. తండ్రి వలన పుట్టింది. ఇప్పుడు ఇంకొకడు ఆమెను మళ్ళీ బతికించాడు అంటే, మళ్ళీ పుట్టించాడు అంటే వాడు ఆమె తండ్రి. కాబట్టి తండ్రిని పెళ్లి చేసుకోకూడదు, కొడుకుని పెళ్లి చేసుకోకూడదు. అలా కాకుండా ఆమె చనిపోయిందన్న దుఃఖంతో ఆమె మృతదేహం ఎక్కడైతే తగలబడిందో అక్కడే కాపురం ఉండి అది చూసుకుంటూ బతికిన కృపాకరుడే భర్తకి ఆ పదవికి తగినవాడు. అందుకని ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలంటే పేతాళ్ళు పక్కపక్కనవాడు. నిజంగా కూడా అలాగే జరిగింది. కమలాక్షి నువ్వు చెప్పిన ఆలోచనే చేసి చక్కగా కృపాకరుణ్ణి పెళ్లి చేసుకుంది. కానీ రాజా నువ్వు మౌనభంగం చేసావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని రయ్యమని శవంతో సహా బేతాళ్ళు వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మర్రి చెట్టు మీదకి ఎక్కేశాడు. ఈయన ఏం చేస్తాడు, ఇంకా పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ వెనుదిరిగి మర్రి చెట్టు వైపుకి నడవటం మొదలు పెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్, చాలా బాగుంది. చిన్న కథ చక్కగా ఉంది చూడండి. అంటే ఒక జస్టిఫికేషన్ కరెక్ట్ గా మనం ఈ కథని అంటే కన్క్లూజన్ కి మనకి ఏ రకమైన డౌట్ లేకుండా కొన్ని కథల్లో మనం ఒప్పుకోలేము. అవును, నిజమే అనిపిస్తుంటుంది, ఏదో ఒప్పుకోలేని తనం ఉంటుంది. ఇందులో ఒప్పుకోలేని తనం లేదు. మంచి క్లారిటీ చక్కగా ఉంది కథ. చాలా బాగుంది రామ్ గారు. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.